మేడం మీ పేరు? సూరపనేని స్వరూపరాణి అండి. నేను రిటైర్డ్ కెమిస్ట్రీ లెక్చరరు మాంట్సోరీ కాలేజీలో. ఇప్పుడు అంటే మొట్టమొదటి నుంచి కూడా ప్రజాసేవ చేయటం, పేద పిల్లల్ని చదివించడం ఇవన్నీ కూడా ఉన్నాయి. మాకు వేరే సూరపనేని ట్రస్ట్ కూడా ఉందండి. ఆ ట్రస్ట్ తరపున కూడా సూరపనేని పిల్లలకి, వాళ్ళ సూరపనేని ఆడబడుచు పిల్లలకి వాళ్ళు ఇక్కడ రిప్రజెంటేషన్ అంటే కమ్మవారి సేవా సమాఖ్య ఆంధ్రప్రదేశ్. ఏంటి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడానికి గల కారణం ఏంటి? కారణం ఏమిటంటే కమ్మవారిని బాగా అవమానించడం, ఎక్కడ పడితే అక్కడ కమ్మవారు పైకి రాకూడదు అనేటువంటి మోటివ్తో ఈ జగన్ వైకాపా పార్టీ వాళ్ళు, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆ విధమైనటువంటి దీంతో ఉండటము, మొన్న ఈ మధ్య పరామర్శల పేరుతో ఆయన రాజకీయ సమావేశాలను ఏర్పరిచి, ఆయన ఉద్దేశం అసలు పరామర్శ కాదు, పరామర్శ వచ్చినట్టు నటించి అక్కడ అందరినీ కూడా అవమానించడం, ప్లకార్డును ప్రదర్శించి అవి అసలు ఏ భాషలో ఉన్నాయో మీరందరూ చూసే ఉంటారు. ఆ ప్లకార్డులన్నీ కూడా అవన్నీ ఎంత జుగుప్సాకరమైనటువంటి భాషతో పెట్టారో, ఎంత తీవ్రమైనటువంటి పదజాలాన్ని ఉపయోగించారో మనందరికీ కూడా తెలుసు. ముఖ్యంగా కమ్మవారి మీద విపరీతమైనటువంటి వ్యతిరేకతని ప్రదర్శిస్తున్నారు. దానికి మేము ఖండిస్తూ ఈ మీటింగ్ని పెట్టుకోవడం జరిగింది. వివిధ వర్గాలకి చెందినటువంటి కమ్మ వర్గాలు చాలా ఉన్నాయి. ఆ కమ్మ వర్గ ప్రతినిధులందరూ కూడా ఈరోజు రావటం జరిగింది. మా కమ్మవారిని విమర్శించినా అవమానించినా ఊరుకో, మేము దాన్ని డిమాండ్ చేస్తున్నాం. మేము ఏ విధంగా దీన్ని ఖండించాలి, ఏ విధంగా దీనికి జగన్మోహన్ రెడ్డికి బుద్ధి చెప్పాలి అనేటువంటిది ఇంకా మేము మీటింగ్స్ వేసుకుని ఏం చెయ్యాలి, దీన్ని ఎలా ఖండించాలి అనేటువంటి దీన్ని మేము ఆలోచించుకోవాలి. అట్లా కోసం మంచిగానే మాట్లాడాడు కదా, కమ్మవారిని చంద్రబాబు ఇబ్బంది పెడుతున్నాడు, తనకి అంటే ఉడిగం చేస్తే బాగా చూస్తున్నాడు, లేకపోతే తిడుతున్నాడు, అక్రమ కేసులు పెడుతున్నాడు అని చెప్పేసి చెప్తున్నాడు కదా జగన్మోహన్ రెడ్డి. అది ఆయన చేసిన పని. ఆయన కమ్మవారిని ఉపయోగించుకుని అట్లాగే కమ్మవారిని వేధిస్తూ కమ్మవారిని పైకి రాకుండా జైళ్ళలో పెట్టడం చేసినటువంటి ఆయన పని, చంద్రబాబు నాయుడు గారి పని కాదు. కమ్మవారు అనేది ఆయన ఎప్పుడూ ప్రత్యేకంగా చూడలేదు. అన్ని కులాల వారిని కూడా ఆయన ప్రత్యేకంగానే చూశారు, ప్రత్యేకంగానే గౌరవించడం జరిగింది. ఇంకా ఇదైతే కనుక కమ్మవారి కంటే కూడా వేరే ఎస్సీ ఎస్టీ వాళ్ళ దళిత వర్గాలని, ఇటువంటి వాళ్ళందరినీ, బీసీ వాళ్ళని ఇంకా బాగా మర్యాదగా వాళ్ళకి ఆ పోస్టులు ఈ పోస్టులు చక్కగా చదివించుకుంటూ అవన్నీ కూడా చేయడం జరిగింది. కానీ ఆయన అన్నట్టుగా చంద్రబాబు నాయుడు ఆ విధంగా ఎప్పుడూ చూడలేదు. కమ్మవారిని ప్రత్యేకంగా చూడటం అనేది లేదు. జగన్ గారు ఈరోజు ఆ విధంగా మాట్లాడడం గల కారణం ఎందుకు మాట్లాడారు అనుకుంటున్నారు? ఎందుకు మాట్లాడారు అంటే కనుక నేనే బాగా చూస్తున్నాను, అదొక అబద్ధం. విపరీతమైన అబద్ధాలు చెప్తారు కదా, అదొక అబద్ధం. అది 100 చోట్ల 100 రకాలుగా మాట్లాడారు అనుకోండి, అది ప్రజలందరూ నిజమే కాంసు, మనకి తెలీదు, మనకి ఏం జరుగుతుందో తెలీదు. చంద్రబాబు నాయుడు కమ్మవారిని చూస్తున్నారు, కమ్మవారిని ఇది చెప్పటం అనేది అదొక విపరీతమైనటువంటి అబద్ధం అండి. దాన్ని మొత్తం రాష్ట్రం అంతా కూడా ఆయన వెళ్ళిన చోటల్లో కూడా ఆ విషయాలు చెప్పి ప్రజల్ని నమ్మించడం కోసం అలా చేస్తున్నారు. అంతేగాని ఆయన ఎప్పుడూ కూడా, చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడూ కూడా ఏ కులాన్ని కూడా వేరుగా చూడలేదు. అన్ని కులాలు ఆయనకి సమానమే, అందరినీ అభివృద్ధి చేయాలని చెప్పి చూస్తున్నారు. కమ్మ సేవా సమాఖ్య ద్వారా జగన్మోహన్ రెడ్డికి ఏం చెప్దాం అనుకున్నారు ఫైనల్గా? మా కమ్మవారిని అవమానిస్తే ఊరుకోము. మా కమ్మవారి మీద అనవసరంగా ఏ విధమైనటువంటి మాటలు మాట్లాడినా కానీ, కించపరిచినా కానీ ఇక మీద ఊరుకునేది లేదు. కాబట్టి అలాంటి మాటలు మాట్లాడటం మానుకోండి, మీ భవిష్యత్తుకే మంచిది అని చెప్దాం అనుకుంటున్నాను.